హాయ్ ఫ్రెండ్స్, పిఎంసి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. యోగి భవ సెషన్లో మనం ఇన్ని రోజుల వరకు 7 బాడీస్ గురించి, ఆరా గురించి, సబ్కాన్షియస్ మైండ్ గురించి, హయ్యర్ మైండ్ గురించి రకరకాల అడ్వాన్స్డ్ టాపిక్స్ చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా చాలామంది వ్యూయర్స్ నుంచి నాకు వచ్చిన క్వశ్చన్స్ని బట్టి ఇవాల్టి నుంచి నేను కొత్త సెషన్ని స్టార్ట్ చేస్తున్నాను. మోస్ట్ ఫండమెంటల్ సబ్జెక్ట్ ఆఫ్ పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ సబ్జెక్టు, ముఖ్యంగా ధ్యానం గురించి కొన్ని వేల డౌట్స్ ఉన్నాయి. చాలామందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ని ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఆన్ మెడిటేషన్, ప్రాణశక్తి, ఎమోషనల్ బ్లాకేజెస్, ఎనర్జీ ఫ్లో, నాడీ మండల శుద్ధి, జబ్బులు తగ్గకపోవడము, జబ్బులు రావడము, తర్వాత ఇలాంటివన్నింటికి సంబంధించిన ప్రాణశక్తి ఎలా వస్తుంది, తర్వాత పిరమిడ్ ఎనర్జీని ఎందుకు వాడుకుంటాము, వెజిటేరియనిజం అంటే ఏంటి, టోటల్ ఎంటైర్ పిఎస్ఎస్ఎం యొక్క 3 ముఖ్య విభాగాలు ధ్యానము, శాకాహారము, పిరమిడ్ యొక్క శక్తి, ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ ఆధ్యాత్మిక శాస్త్రంలో మనం ముందుకు ఎలా వెళ్ళొచ్చు అనే దాని మీద నుంచి ఇవాళ నుంచి మనం ఒక కోర్స్ స్టార్ట్ చేద్దాం. మీకు తెలిసిన వాళ్ళైనా పర్వాలేదు, సీనియర్లైనా పర్వాలేదు, ఫస్ట్ నుంచి ప్రతి పాయింట్ మనం ఇవాళ నుంచి నేర్చుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇక నుంచి మనం చేసే వీడియోలన్నీ కూడా ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. ఏంటి ఆ ఉద్దేశం అంటే వీ హ్యావ్ టు బికమ్ స్పిరిచువల్ సైన్స్ టీచర్స్. సో మీరు వచ్చిన వాళ్ళైనా సరే ఈ వీడియోస్ చూస్తే కనుక కొత్త వాళ్ళకి ఇవన్నీ అద్భుతంగా అర్థమవుతుంది, క్లారిటీ వస్తుంది. కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళందరికీ డౌట్స్ క్లారిటీ వస్తుంది. తర్వాత టీచర్స్గా తయారవ్వాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోస్ అన్నీ ఒక సిలబస్ లాగా తయారవుతుంది. ఒక సిలబస్ని మనం ఫ్రేమ్ చేసుకుందాము. సో ఈ వీడియోస్ని మనం రెగ్యులర్గా ఫాలో అవుదాం. ఇక్కడ నుంచి నేను రెగ్యులర్గా చేస్తాను వీడియోస్ యోగి భవ కార్యక్రమంలో. సో ఫస్ట్ ఇవాల్టి మొట్టమొదటి టాపిక్ వచ్చేసి ధ్యానము. పిరమిడ్ సొసైటీలో కేంద్ర బిందువు ధ్యానం, మెడిటేషన్. ఈ ధ్యానం యొక్క పేరు పత్రిజ్ గారు మనకేం చెప్పారంటే ఆనాపానసతి అని చెప్తారు. ఆనాపానసతి పాలీ లాంగ్వేజ్లో బుద్ధుడు వాడినటువంటి పదం. ఏంటి ఈ పదం యొక్క మీనింగు? ధ్యానము అన్న పదానికి ఆనాపానసతి డెఫినేషన్ ఏంటి తెలుసుకుందాం. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. సో మనం ఆనాపానసతి గురించి ఇవాళ తెలుసుకుందాం. ఆనాపానసతి దీన్ని పాలీ లాంగ్వేజ్లో మనం తెలుసుకున్నాం. పాలీ లాంగ్వేజ్, పాలీ భాష ఎవరు ఉపయోగించరు? బుద్ధుడు. ఎప్పుడు? 2500 సంవత్సరాల. మనం చాలా క్లారిటీగా తెలుసుకుందాం. మనం అందరం ఏమనుకుంటున్నామంటే ధ్యానము అని చెప్పుకుంటున్నాం. నిజానికి ఆ ధ్యానము ప్రపంచంలో 112 రకాల ధ్యానాలు ఉన్నాయి. మరి మనం చేస్తున్న ధ్యానం ఏమిటి? పిరమిడ్ సొసైటీ ప్రమోట్ చేస్తున్న ధ్యానం ఏంటి? పత్రిగారు మనకు నేర్పించిన ధ్యానం ఏమిటి అంటే ఆనాపానసతి. ఈ భాష పాలీ భాష బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితం ఉపయోగించాడు. సో దీని పదం ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఈ పదం యొక్క అర్థంలోనే మనం చేయాల్సిన విషయం తెలుస్తుంది మనకు. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన నిశ్వాస, సతి కూడుకొని ఉండడం. ఎస్, లెట్ us డిస్కస్ వన్స్ అగైన్. సో ఆన అంటే ఉచ్ఛ్వాస అంటే మనం లోపలికి తీసుకునే శ్వాస. అపాన అంటే నిశ్వసించడము అంటే వదిలేయడం. మన ముక్కురంధ్రంలోకి గాలి వెళ్తూ ఉంటుంది, మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం, శ్వాసిస్తూ ఉంటాము, మళ్ళీ వదులుతూ ఉంటాం. సెకండ్స్ గ్యాప్లో లోపలికి వెళ్తుంది, బయటకు వస్తూ ఉంది. సో సతి అంటే ఏం చేయాలి? ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని మనం పట్టించుకోము. డే టు డే లైఫ్లో మనం ఏదో ఆలోచించుకుంటూ, ఏదో పని చేస్తూ, ఇంకేదో భావనలో ఉంటూ, ఈ క్షణంలో ఉండకుండా దీని మీద ఏమాత్రము మనకు ధ్యాస ఉండదు.
సో మరి ఇక్కడ ఈ ఆనాపానసతి అంటే ఏంటంటే ఈ 2 అంశాలతో ఫ్రెండ్షిప్ చేయడం, కూడుకొని ఉండడం. మీరు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు, ఆ ధ్యాసను తీసుకొచ్చి ఈ లోపలికి ఎలా వెళ్తుంది, ముక్కు రంధ్రాల్లో బయటికి ఎలా వస్తుంది, మనం ఇక్కడ కూర్చోవాలి, ఇక్కడ ఉండాలి అన్నాడు. కూడుకొని ఉండడం అంటే దేంతోనూ కూడుకొని ఉండడం అంటున్నాడు, ఉచ్ఛ్వాసతో నిశ్వాసతో కూడుకొని ఉండాలి అని చెప్తున్నాడు. దీన్ని ఆనాపానసతి అని చెప్పాడు. ఎంత సింపుల్ చూడండి సార్. మనము శ్వాసను పీల్చుకోవాలా ప్రత్యేకించి అని అన్నాడు. సహజమైన శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నాడు. పత్రిసారి ఏమని చెప్పాడు మనకి దీని గురించి ఏమన్నాడంటే సింపుల్ భాషలో, ధ్యానంకి సంబంధించి 2 పదాలు ఉన్నాయండి. 2 పదాలు, ధ్యానం చేసే పద్ధతి, ధ్యాన స్థితి. ఈ 2 వేరువేరు అంశాలు, బాగా అర్థం చేసుకుందాం. ధ్యాన పద్ధతి అంటే చేసే పద్ధతి, నువ్వు ఏం చేస్తే ఏ స్థితిని పొందుతావు. చేసే పద్ధతి శ్వాస మీద ధ్యాస. 3 పదాలు ఉన్నాయి, శ్వాస మీద ధ్యాస. ఈ ధ్యాస అంటే మన దృష్టి, మన యొక్క ఏకాగ్రత, మన కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది మరి మన ధ్యాస ఎప్పుడు? గతంలోనో భవిష్యత్తులోనో, నిన్న జరిగిన అంశాల గురించో, భవిష్యత్తులో చేయాల్సిన పని గురించో ఎప్పుడు కూడా శ్వాస మీద ధ్యాస మనకి ఎప్పుడు ఉండదు. మీరు గమనించవచ్చు. ఎందుకంటే శ్వాస మీరు తీసుకోరు, అది వెళ్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. 24 గంటలు సహజంగా జరుగుతుంటుంది. అందుకే ఏమన్నాడంటే సహజంగా జరుగుతున్న శ్వాస మీద శ్వాసను గమనించాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మీకు అందరికీ బేసిక్ అనిపించవచ్చు. నౌ దీస్ కంప్లీట్ వీడియోస్, సెట్ ఆఫ్ వీడియోస్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ మేకింగ్ ద టీచర్ సిలబస్. ఇదంతా కూడా ఎలా టీచ్ చేయాలి మనము ఎవరికైనా సరే, ఇది మోస్ట్ ఫండమెంటల్. ఫస్ట్ దీని మీదనే మనం గ్రిప్ సంపాదించాలి. కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇదంతా నోట్స్ రాసుకోవాలి. నేను పీడిఎఫ్గా కూడా తయారు చేసి మనం ఈ పీడిఎఫ్లు కూడా మనం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సో దయచేసి అందరూ ప్రతి చిన్న పదాన్ని అర్థం చేసుకుందాం. ఈ చిన్న విషయాలను అర్థం చేసుకున్నాక అడ్వాన్స్ అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. సో బాగా గమనించండి, ఏమంటున్నాడు ఇక్కడ అంటే సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించాలి. చాలామంది అని తీసుకుంటుంటారు, తర్వాత కాసేపు దిగుబడతారు, తర్వాత వదిలేస్తారు. ఇది కాదు మనం చేయాల్సింది. దీన్ని ఏమంటారంటే కుంభక రేచక ప్రాణాయామం అంటారు. పత్రిసారి దీన్ని ఏమన్నాడు అంటే సహజ ప్రాణాయామం అని చెప్పాడు. సహజ ప్రాణాయామం, కుంభక రేచక ప్రాణాయామం 2 రకాలు ఉన్నాయి. మనం చేసేది సహజ ప్రాణాయామం. మనం చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ జరుగుతున్నటువంటి శ్వాసను కాలి మీరు ఏం చేయాలి, మీ ధ్యాస ఎక్కడెక్కడో ఉంది కదా, గతంలోనో భవిష్యత్తులోనో ఉంది కదా, దాన్ని పట్టుకొచ్చి ఇక్కడ కూర్చుంటాం. శ్వాస మీద ధ్యాస పెడతాం. ఏ శ్వాస మీద? బలవంతంగా తీసుకున్న శ్వాస మీద కాదు, కుంభించినటువంటి శ్వాస మీద కాదు, ఈ సహజంగా ఆల్రెడీ జరుగుతున్న దాని మీద. ఆల్రెడీ అక్కడ ఒక సంఘటన జరుగుతుంది మీ ప్రమేయం లేకుండా. కాకపోతే మీ ధ్యాస ఎప్పుడూ మీరు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడూ పెట్టలేదు. మొట్టమొదటిసారిగా మనం ఏం చేయమంటున్నాడంటే బుద్ధుడు ఏమడుగుతున్నాడంటే ఒక చోట నిమ్మలంగా కూర్చోండయ్యా, దాన్ని అక్కడ ఒక శ్వాస జరుగుతుంది, లోపలికి ఒకటి వెళ్తుంది, ఒకటి బయటకు వస్తుంది, గమనించండి, దాంతో ఉండండి, కూడుకొని ఉండండి అని చెప్తున్నాం. సో ఈ విధంగా మనం చేసినప్పుడు దాన్ని సహజ ప్రాణాయామము అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రాణాయామంలో 2 ఉన్నాయి. శ్వాసను బలవంతంగా తీసుకోవడం, కుంభించడం కొంతసేపు, 1:4:1. 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు హోల్డ్ చేయాలి, ఇంకొక సెకండ్ ఆపాలి. దీన్ని హఠయోగిక్ ప్రాక్టీసెస్ అంటారు. ఇది సహజం, మనం తీసుకోము, ఆల్రెడీ అది జరుగుతుంది, లోపలికి పోతుంది, దాన్ని చూస్తాం. మళ్ళీ కాసేపు అయిన తర్వాత బయటకు వస్తుంది, దాన్ని చూస్తాం. మధ్యలో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఏం చేస్తాం, మళ్ళీ ఆలోచనలన్నీ పక్కన పడేసి తిరిగి మళ్ళీ తీసుకొని వస్తాం. కావాలి మనం చేయాల్సిన పని అంతా ఏంటంటే ఈ సహజమైన శ్వాసను గమనించాలి. ఎందుకు ఈ సహజ శ్వాసను గమనించాలి?
ఎందుకు గమనించాలి? ఫస్ట్ పాయింట్ ఇందాక అనుకున్నాం కదా, శ్వాస మీద ధ్యాస ధ్యానం. ధ్యానం ఎందుకు చేయాలి సార్? ఫస్ట్ పాయింట్ అంటే మనసుకు విశ్రాంతి ఇవ్వడానికి. ఏం జరుగుతుంది మనసులో? నిరంతరం ఆలోచనలు వస్తున్నాయి. అది ఎప్పుడూ ఆగట్లా. మీరు ఎంత ట్రై చేసినా కూడా ఆలోచనలు మటుకు ఆగవు. గతంలోకో భవిష్యత్తులోకి వెళ్ళిపోతాయి. మీకు సమస్య ఉందనుకోండి, చిక్కల్లా ఇంకొచ్చినట్టే కంటిన్యూస్గా సమస్య గురించే మీరు ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏమన్నా ఆలోచన చేయండి, మీకు ఆ సమస్య గుర్తొస్తుంది, లోపల భయం అవుతుంది, బుగులు స్టార్ట్ అవుతుంది, టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అవన్నీ రోగాలకు దారితీస్తాయి. ఆ టెన్షన్ ఉన్నప్పుడు ఎవరైనా మన రిలేటివ్స్ వస్తే వాళ్ళ మీద అలుగుతాం. భర్తతో సరిగ్గా ఉండం, పిల్లలతో సరిగ్గా ఉండం, కూల్గా ఉండం, వంట సరిగ్గా చేయం, పనులు సరిగ్గా చేయం. ఎందుకంటే నాన్ స్టాప్ మీ మైండ్ మీ ప్రాబ్లం మీదనే ఫోకస్ చేస్తూ ఉంటుంది. మరి ఎట్లా సార్? ఇప్పుడు ఆ థాట్ పోవాలి సార్, పోవట్లేదు. మీ థాట్స్ దగ్గరికి వెళ్ళి తీసేద్దామని ట్రై చేస్తే 100 సార్లు ఇంకెక్కువ అవుతాయి. అందుకనే గౌతమ బుద్ధుడు 6 సంవత్సరాల పాటు అందరి గురువుల దగ్గరికి వెళ్ళి అన్ని ప్రయత్నాలు చేసి 111 రకాల ధ్యానాలు ట్రై చేసి చివరికి శ్వాస దగ్గర ఖాళీగా అవుతున్న ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ ధ్యాన పద్ధతిని కనుక్కున్నాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎప్పుడైతే శ్వాసను గమనించడం మొదలుపెట్టినామో తక్షణమే ఆలోచనలు తగ్గడం మొదలుపెట్టిండు. ఇంకా కూర్చున్నాడు, ఇంకా గమనించిండు, ఇంకా తగ్గినాయి, ఇంకా కూర్చున్నాడు. అలాగే మొత్తం మనసు శూన్యమైపోయింది. ఒక పెద్ద బర్డన్ అంతా కొన్ని సంవత్సరాల నుంచి మోస్తున్న థాట్స్ అన్నీ కూడా మొత్తం పక్కకు పోయినాయి. ఆ ప్రయత్నంగా అప్పుడు తెలుసుకున్నాడు ఆయన, ప్రపంచం మొత్తానికి పనికొచ్చే ధ్యాన పద్ధతి శ్వాస మీద ధ్యాస. అంటే మన శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు మెల్లమెల్లగా రోజు రోజుకి సాధన పెరిగే కొద్ది కల్లా ఏమవుతుంది అంటే, మొదటి రోజు కొన్ని ఆలోచనలు తగ్గుతాయి, రెండో రోజు ఇంకా కొన్ని తగ్గుతాయి. సాధన పెరిగే కొద్ది కల్లా మీ ధ్యానంలో కూర్చుని వెంబడే ఒక 10-15 నిమిషాలకు ఆలోచనలు అన్నీ తగ్గిపోయి మనసు మొత్తము ఆలోచనలు లేని స్థితికి వస్తుంది. ఆ స్థితినే ధ్యాన స్థితి అంటాం. ధ్యాన స్థితి అంటే ఏంటంటే ఆలోచనలు లేని స్థితి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. సార్ మేము చేస్తున్నాయన్నీ ధ్యానాలే కదా, మీరు చేస్తున్నాయన్నీ ధ్యానాలా కాదా అనేది ఇక్కడ మనం తెలుసుకుందాం. ఎవరిచ్చారు డెఫినేషన్ అంటే ఫస్ట్ బుద్ధుడు ఇచ్చాడు, తర్వాత మన పతంజలి మహర్షి ఇచ్చారు. ధ్యాన స్థితి మనసు విశ్రాంతి ఉండే స్థితి. ధ్యాన పద్ధతి ద్వారా అంటే మనకి ఇక్కడ 2 పదాలు ఉన్నాయని చెప్పాను కదా. ధ్యాన పద్ధతి శ్వాస మీద ధ్యాస, శ్వాసను గమనించడము. తర్వాత ధ్యాన స్థితి మనం చేయాల్సిందేమో శ్వాసను గమనించడము, ఈ స్థితి ఏమో వస్తుంది. మేకింగ్ అవర్ మైండ్ ఎంప్టీ, మనోశూన్యము, మనోశూన్యత. అంటే ఇంక మనసు ఏ పని చేయదు, ఏ మంత్రాన్ని జపించదు, ఏ రూపాన్ని ఊహించదు, నిన్నటి గురించి ఆలోచించదు, రేపటి గురించి భయపడదు. మనసు అక్కడ ఉంటుంది కానీ ఖాళీగా ఉంటుంది. మన ఫోన్ ఉంటుంది, స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది, స్లీప్ మోడ్లో ఉంటుంది. ల్యాప్టాప్ ఉంది, పని అయిపోయింది, స్లీప్ మోడ్లో పెట్టి పక్కన పెట్టి నిద్రపోతుంది. విశ్రాంతి. మొదటిసారిగా మన మనసుకి మనం విశ్రాంతినిస్తున్నాం. పుట్టినప్పటి నుంచి మనసు ఏర్పడిన తర్వాత ఆ రోజు స్టార్ట్ అయితే ఈ రోజు వరకు మన మనసు ఆగలే ఎప్పుడు. యు ఆర్ నాట్ ట్రైన్డ్ హౌ టు స్టాప్ యువర్ మైండ్. మనకు తెలీదు ఎలా మనసును శూన్యం చేయాలనో, ఎలా దానికి విశ్రాంతి ఇవ్వాలనో తెలీదు. అలా రోజు రోజుకు ఆలోచనల సంఖ్య పెరుగుతూ పెరుగుతూ పోయి ఇవాళ కుప్పలు తెప్పలుగా ఆలోచనలు నిరంతరం వస్తాయి. మీ కంట్రోల్లో ఏమాత్రమూ లేదు. అందుట్లో ముఖ్యంగా మీ సమస్యల గురించి ఆలోచనలే వస్తాయి, మీ రోగాల గురించి ఆలోచనలే వస్తాయి. మీరు ఏదైతే వద్దనుకుంటారో అవే వస్తాయి, ఏది గుర్తు చేసుకోవద్దు అనుకుంటారో అవే వస్తాయి, ఎవడు గుర్తు రావద్దు అనుకుంటారో వాడే వస్తాడు. మిమ్మల్ని అవమానించిన వాడే, మీరు ఏదైతే బాధపడి తిట్టుకుంటుంటారో, ఏదైతే మర్చిపోదామని ట్రై చేస్తారో దాన్నే బయటికి తీసుకొచ్చి ముందర పెడతారు. ఉన్న చిక్కల్లా ఇక్కడే.
అవి బయట ఉంటే సమస్యలు సాల్వ్ చేసుకోవచ్చు, లోపల ఉంది, ఆలోచనలో ఉంది. ఇవాళ ప్రపంచానికి అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే దీన్ని ఎట్లా కామ్ చేసుకోవాలని అర్థం కావట్లేదు. దాన్ని మనం ఏమంటున్నాం అంటే స్ట్రెస్ అంటున్నాం. మెల్లమెల్లగా దట్ లీడ్స్ టు ప్యానిక్ అటాక్, అండ్ ఇఫ్ యూ నెగ్లెక్ట్ దట్ వన్ దట్ లీడ్స్ టు డిప్రెషన్. జీవితం మీద ఆశ పోతుంది, ఉత్సాహం లేకుంటుంది, శక్తి లేకుంటుంది, ఒక శవంలా జీవిస్తాం. అటువంటి వాళ్ళందరికీ ఒక మహాద్భుతమైన బ్రహ్మాస్త్రము ధ్యానము. శ్వాస మీద ధ్యాస, ముఖ్యంగా శ్వాస మీద ధ్యాస. పత్రిజీ కుండ బద్దలు కొట్టి చెప్పారు, ఒక్కటే ఒకటి ఉంది. ఈ భూమండలంలో రకరకాల ధ్యానాలు లేవు, ఒకటే ధ్యానం ఉంది, అది మాత్రమే మనసును శూన్యం చేస్తుంది. ఉండొచ్చు కాక రకరకాల పద్ధతులు, అందుట్లో మనసు శూన్యం కాదు. మనసు శూన్యమయ్యే పద్ధతినే ధ్యాన పద్ధతి అంట. బుద్ధుడు చెప్పాడు కదా, ఆలోచనలు లేని స్థితి, మనసు విశ్రాంతిలో ఉండే స్థితి, మనోశూన్యత. ఇప్పుడు బుద్ధుడు ఇది చెప్పాడు కదా, పతంజలి ఏం చెప్పాడు చూద్దాం. ధ్యానం ఇది నిర్విషయం మనః. యోగః చిత్త వృత్తి నిరోధః. ఈ రెండింటిని బాగా అర్థం చేసుకుందాం ఫ్రెండ్స్. మనందరికీ తెలుసు సెంటర్ పాయింట్ మెడిటేషన్. ఇదొక్కటి పక్కకెట్టి అందరూ ఎన్నెన్నో పట్టుకుంటున్నారు. దీన్ని గట్టిగా పట్టుకుందాం. ఇది గట్టిగా ఉంటే మిగిలిన ఎన్ని వస్తాయి. ఇదే తప్పు ఉంటే మొత్తం రాంగ్. అందుకే 18 ఆదర్శ సూత్రాల్లో పత్రిజీ సరి అయిన ధ్యానము అని చెప్పాడు. మనం అందరం సరి అయిన ధ్యానం చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ సరి అయిన ధ్యానం చేయట్లేదు. చేస్తే మీరు ఇన్ని క్వశ్చన్లు అడగరు, మీకు ఇన్ని డౌట్లు ఉండవు, ఇన్ని రోజులు మీకు సమస్యలు తీరకుండా ఉండవు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మీరు ఇంకేదేదో చేస్తూ దాని ధ్యానం అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏమని చెప్తున్నాడు పతంజలి? ధ్యానం ఇది నిర్విషయం. నిర్విషయం అంటే ఏ విషయము లేనటువంటి స్థితి. ఎక్కడ? మనసులో ఏ విషయము ఉండకూడదు, ఏ ఆలోచన ఉండకూడదు, రేపటి గురించి ఆలోచన ఉండకూడదు, నిన్నటి గురించిన భావన ఉండకూడదు, బాధ ఉండకూడదు, ఏమి ఉండకూడదు. అట్లా ఖాళీ గ్లాస్, ఎంటీ కప్. యువర్ మైండ్ మస్ట్ బి ఎంటీ, కామ్, ప్రశాంతంగా, అలలు లేనటువంటి శీతల బాధిలాగా ఉండాలి. స్టిల్నెస్, దిస్ ఈజ్ కాల్డ్ బ్లిస్ఫుల్ స్టేట్ అంటారు. ఈ స్థితి కోసం మనం ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే కళ్ళు రెండు మూసుకుంటాం, శ్వాసను గమనించడం మొదలెడతాం. ఇది మెయిన్ స్థితి. చాలామంది వచ్చేసి, సార్ నాకు ధ్యానంలో అనుభవాలు రావట్లేదు, ఆవిడకి కలర్స్ కనిపిస్తున్నాయి. మీరు రంగుల కోసం కలర్స్ చూడడానికి ధ్యానం చేయట్లేదు. కళ్ళు తెరుచుకుంటే రంగులు అద్భుతంగా కనిపిస్తాయి, ఇంకా అద్భుతంగా. సార్ నాకు గంట సౌండ్ వినిపిస్తుంది, ఆవిడకి వినిపించింది నాకు వినిపించట్లేదు. ఇలా చిన్న గంట కొనుక్కొచ్చుకుంటే గంట ఈజీగా కొడితే మంచిగా వినిపిస్తుంది. ధ్యానం యొక్క లక్ష్యాలు ఇవి ఏవి కానే కావు. అనుభవాల కోసం ధ్యానాలు కాదు. ధ్యానాన్ని మనసు శూన్యం చేయడానికి. మనసును శూన్యం చేసినప్పుడు మనసు అవతల ఉన్నటువంటి ఆత్మకి మనం కనెక్ట్ అవుతాం. మన నిజస్వరూపంతో అనుసంధానం కోసం ధ్యానం. మన కోల్పోయినటువంటి కనెక్షన్ని తిరిగి పొందడం కోసం ధ్యానం. సూక్ష్మ శరీరం కోసమో, మూడో కన్ను కోసమో, చక్రాలు యాక్టివేట్ చేసుకోవడం కోసమో, ఇంకో దానికోసమో అవన్నీ బై ప్రోడక్ట్స్ వస్తాయి. అన్నీ సిద్ధులు, అవన్నీ సిద్ధులు. ఎంత మనసు శూన్యంగా కామ్గా ఉంటుందో నిజంగా ధ్యాన స్థితి అంటే అది. ధ్యాన అనుభవం అంటే అసలైన అనుభవం అది. మీ ఆలోచనలు ఇప్పుడు ఆగిపోవాలంటే ఆగిపోవాలా, కామ్ అయిపోవాలా. అప్పుడు మీరు నిజంగా ధ్యాన స్థితిని పొందినట్లు. సో నిర్విషయం మనః, విషయాన్ని మననం చేయకుండా ఉండడు. ఏ విషయాన్ని కూడా మననం చేయకూడదు. మనం ఎప్పుడు మన మనసులో నిన్న జరిగిన దాన్ని మనం నెమరేసుకుంటూ ఉంటాం, మననం చేసుకుంటూ ఉంటాం. నిన్న వాడు ఎందుకు అట్లా మాట్లాడిండు, నిన్ను ఎందుకు అట్లా తిట్టిండు వాడు. దీన్ని ఏమంటారంటే రివిజన్.
స్కూల్ పిల్లోడు ఎగ్జామ్కి ప్రిపేర్ అయినట్టుగా రివిజన్ చేసుకుంటుంటాం. అవేం విషయాలు? మళ్ళీ మీకు బాధ పెట్టే అంశాలు, మిమ్మల్ని మోసం చేసిన విధానాన్ని ఒక సినిమా స్క్రిప్ట్ లాగా రెడీ చేసుకొని మందనం చేసుకుంటూ ఇంట్లో బెడ్ మీద కూర్చొని ఉంటాం. అది పిచ్చెక్కినప్పుడు దాంతో ఎట్లా కంట్రోల్ చేయాలి తెలియక టీవీ ఆన్ చేసుకుంటాం. అక్కడ మనశ్శాంతి రాదు, అది పక్కకు పెట్టేసి ఫోన్ ఆన్ చేసుకుంటాం. అది కూడా మనశ్శాంతి లేదు. అవన్నీ పక్కకెట్టి వంటింట్లోకి వెళ్ళి ఏది పడితే అది తినేస్తాం. ఇక్కడ రాలేదు. ఎటువంటి షాపింగ్కి వెళ్ళి డబ్బులు ఉన్నాయనుకోండి, ఒక్కరుగా వెళ్ళి షాపింగ్ చేస్తారు. ఎక్కడికెక్కడికో పారిపోతూనే ఉంటారు. యూ డోంట్ గెట్ రిలీఫ్. మనసులో విషయాలన్నీ తిరుగుతూ ఉన్నాయి, మందనం జరుగుతూ ఉంది. యూ హ్యావ్ టు స్టాప్ రివిజన్ ఆఫ్ ద థాట్స్ ఫ్రమ్ ద పాస్ట్. మీ మనసును శూన్యం చేయాలి. దానికోసం ధ్యానం. ఆ ధ్యానం ఒక్కగానొక్క ధ్యానం, శ్వాసను గమనిస్తేనే అవుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకుందాం. మనము ధ్యానంలో మాస్టర్లు కావాలి. ఫస్ట్ నిర్ణయం తీసుకుందాం. పత్రి సారు 1000 అంశాలు చెప్పలేదు. కూర్చోవయ్యా, కూర్చో, కళ్ళు 2 మూసుకో, మనసును శూన్యం చేద్దాం, ఇంటిని మర్చిపోదాం, పిల్లల్ని మర్చిపోదాం. ఎంతసేపు? ఒక అరగంట సేపు మర్చిపోతాం. శరీరం కూడా మర్చిపోతాం. శరీరం మర్చిపోయినప్పుడు జబ్బులు కూడా మాయం. మిమ్మల్ని మర్చిపోయినప్పుడు మీ సమస్యలు మాయం. మీరు ఎవరికి కనెక్ట్ అవుతారు? మీలో ఉన్నటువంటి అనంతమైన శక్తికి కనెక్ట్ అవుతారు. అది ధ్యాన శక్తి, అది నిజమైన ధ్యానం. లోపల కూర్చొని కళ్ళు మూసుకొని మనము నేను కాంతి నా లోపలికి వస్తున్నట్లుగా ఊహించుకుంటాను, నా శరీరంలోకి కాంతి వచ్చింది, కళ్ళల్లోకి కాంతి వచ్చింది. దిస్ ఈజ్ కాల్డ్ విజువలైజేషన్. విజువలైజేషన్ అనేది మీ మనసు పనిచేస్తే జరుగుతుంది. మరి ధ్యానం లక్ష్యం ఏంటి? మీ మనసును దాటి ఆత్మను కనెక్ట్ అవ్వాలి. చాలామంది యోగా గురించి మాట్లాడతారు. యోగా సార్, మేము యోగాలో ఉన్నాం సార్ అని అంటారు. వాళ్ళని అడిగి యోగా అంటే ఏంది అని అడిగితే, యోగా అంటే ఏంది సార్? ఆసనాలు వేయడం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆసనాలు వేయడం యోగాలో ఒక పార్ట్. ఏంటి యోగా? పతంజలి రాసినటువంటి యోగ సూత్రాలు అనే గ్రంథంలో యోగా గురించి క్లియర్గా ఉంది. యోగ చిత్త వృత్తి నిరోధ. అంటే యోగం యొక్క ఫైనల్ గోల్ ఏంటంటే, చిత్తము అంటే మనసు, వృత్తి అంటే దాని యొక్క ఫంక్షనింగ్, పనిచేయడం. మనసు ఏం పని చేస్తుంటుంది? ఎప్పుడు గతంలోకి వెళ్తుంటుంది, భవిష్యత్తు గురించి ఊహలు చేస్తుంటుంది, ఆలోచిస్తూ ఉంటుంది. అంటే దాని అన్నిటినీ ఆపేయడం యోగము. నీ నిజస్వరూపంతో కలయిక. యోగం అంటే కలయిక, వియోగం అంటే విడిపోవడం. మరి ఆసనాలు ఏంటివి సార్? ఎస్, అక్కడికే వస్తున్నాను. యోగా అంటే అష్టాంగ మార్గాల్లో యమము, నియమము, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఐ రిపీట్: యమము, నియమము, ఆసన, ప్రాణాయామ, ధారణ, ధ్యాన, సమాధి. 7వది ధ్యానం. 7వది మనం చేసే ధ్యానము. ఆ ధ్యానం చేస్తే యోగ చిత్తవృత్తి నిరోధ, అసలైనటువంటి యోగము యొక్క లక్ష్యం అది. కానీ నవ్ డేస్ ఆల్ ద పీపుల్ థింకింగ్ అబౌట్ మేకింగ్ సమ్ ఆసనాస్. ఎస్, ఐఎమ్ డూయింగ్ ఎవ్రీ డే యోగా. నో, యు ఆర్ డూయింగ్ one part of yoga, only one part. There are 7 more steps, and ultimate goal of yoga is to make your mind empty, to reach beyond your mind, connect with the source. ఎక్కడి నుంచి అయితే నువ్వు వచ్చావో, ఏ మూలం నుంచి అయితే నువ్వు వచ్చావో దానికి కనెక్ట్ అవ్వడం కోసం యోగా యొక్క లక్ష్యం. కానీ అది అందరికీ తెలియదు. ప్రపంచంలో అలా ప్రపగండ అయింది అంతే. ఇప్పుడిప్పుడే పత్రిజీ గారు వచ్చిన తర్వాత అసలు యోగం అంటే మనసును చిత్తవృత్తి నిరోధం చేసుకొని శరీరము, మనస్సు, ఆత్మ. మనసులో మళ్ళీ ఎన్నో ఉంటాయి, అది వేరే విషయం. శరీరము, మనసు, ఆత్మ. ఈ మనసును తీసేసి శరీరం యొక్క చైతన్యాన్ని ఆత్మకి కనెక్ట్ చేయడమే యోగా యొక్క లక్ష్యం. అప్పుడు మీరు యోగం చేసినట్టు. యోగా చేస్తే ఏమవుతుందంటే యోగి అవుతావు. యోగి అంటే ఎవరంటే తన మనసును పూర్తిగా ఎప్పుడంటే అప్పుడు పక్కన పెట్టి తన యొక్క ఆత్మతో అనుసంధానం చేయగలిగే సామర్థ్యం ఉన్న వ్యక్తిని యోగము అంటారు. దాంట్లో అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన వ్యక్తిని యోగీశ్వరుడు అంటాం. ఒక శ్రీకృష్ణుడు యోగీశ్వరుడు, శ్రీరాముడు యోగీశ్వరుడు, ఒక బుద్ధుడు యోగీశ్వరుడు, ఒక శివుడు యోగీశ్వరుడు. ఎవరు వీళ్ళందరూ? ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా
మనలాగా ఉన్నప్పుడు చేసి 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 మనసును పూర్తిగా శూన్యం చేసి పక్కన పెడతారు. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు పని చేయాలి. సార్ మనసు శూన్యం చేసుకుంటే మరి రోజువారీ కార్యక్రమాలు నేను ఎట్లా పని చేయాలి సార్? ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఐ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్, ఐ వాంట్ టు గో టు జాబ్, డైలీ థింగ్స్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఎవరద్దన్నారు? రోజువారీ కార్యక్రమంలో మీ శరీరం కోసం మీరు మనసుకి, మీ శరీరానికి నిద్రపుచ్చి విశ్రాంతి ఇస్తారు. రేపు పొద్దుగాల మళ్ళీ అది శక్తిని పుంజుకొని డే టు డే లైఫ్లో మళ్ళీ అద్భుతంగా పనిచేయడానికి సిద్ధమవుతుంది. మరి వేర్ ఈజ్ యువర్ గివింగ్ రెస్ట్ టు ద మైండ్? అక్కడ దాన్ని అల్టిమేట్గా మనం నిర్లక్ష్యం చేసినాం. అందుకే ఇన్ని జబ్బులు, ఇంత క్లారిటీ లేకపోవడం, కన్ఫ్యూజన్, భయము, ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సు, కోపము, ఫ్రస్ట్రేషను అన్నీ మనసుకు విశ్రాంతి లేకపోవడం వల్ల వచ్చింది. ఇవాళ కార్పొరేట్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పరుగులు పెడుతున్నారు. దేనికోసం? స్ట్రెస్ స్ట్రెస్ స్ట్రెస్, టెన్షన్ టెన్షన్ టెన్షన్, యాంగ్జైటీ యాంగ్జైటీ యాంగ్జైటీ, డిప్రెషన్. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు, చెక్ చేస్తాడు, ఏమీ తెలియదు. సైకాలజిస్ట్ దగ్గరికి పోతాడు, మందు గోళీలు ఏమి ఇస్తాడు? నిద్రపోయే గోళీలు ఇస్తాడు, నిద్రపోతాడు, లేస్తాడు, మళ్ళీ పొద్దుగాలు లేస్తే సేమ్. వాట్ ఈస్ ద సొల్యూషన్? మీరు ఇంతవరకు పుట్టినప్పటి నుంచి, మనసు స్టార్ట్ అయినప్పటి నుంచి కుప్పలు తెప్పలుగా చెత్త అంతా నింపుకొని ఉన్నారు. అదంతా క్లీన్ కావాలి. అది క్లీన్ కావాలంటే శ్వాస మీద ధ్యాస ఒకటే ధ్యానం. అది రోజు ఒక 2 గంటలు కనీసం చేస్తూ ఉంటే ఫస్ట్ ఇంతవరకు ఏర్పరచుకున్న ఆ చెత్త అంతా క్లీన్ అవుతూ ఉంటుంది. వేరే ధ్యాన మెథడ్లు పనిచేయవు. సార్ నేను ఒక గోడ మీద నల్లటి చుక్క పెట్టుకొని చూస్తూ తదేకంగా చూస్తూ ఉంటాను. చూడడము మనసు యొక్క పని. మీరు మనసును దాటలేరు. చూడడం అనేది ఏకాగ్రత. ధ్యానము వేరు, ఏకాగ్రత వేరు. ఏకాగ్రతలో మీరు అలసిపోతారు, ధ్యానంలో మీరు శక్తిని పొందుతారు. దాన్ని త్రటక మెడిటేషన్ అంటారు, కానీ దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ మెడిటేషన్. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ టెక్నిక్ విచ్ కెన్ ఇంక్రీజ్ యువర్ ఫోకస్. కానీ మీరు అలసిపోతారు, శక్తి రాదు, ఎక్కువసేపు చేయలేరు. అదే ధ్యానంలో అయితే గంటలు గంటలుగా కూర్చోగలరు, రోజుల తరబడి కూర్చోరు, యూనివర్స్కి కనెక్ట్ అవుతారు, మైండ్ని దాటుతారు. యోగా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనసును శూన్యం చేసుకోవడం. కానీ ప్రపంచం అంతా ఏం చేసింది? ఆసనాలను పట్టుకుంది, ధ్యానాన్ని వదిలేసింది. పత్రిజీ అక్కడ వచ్చాడు, ఫస్ట్ కళ్ళు మూసుకొని కూర్చోండి, మనసును శూన్యం చేయండి, అన్నీ చక్కబడతాయి అని చెప్పాడు. సార్ ధ్యానంలో ఎలా చేయాలి సార్? ఫస్ట్ ఏం చేయాలి? మరి శ్వాస మీద ధ్యాస అని చెప్పారు, ఏం చేయాలి? సింపుల్. చాలామంది ధ్యానానికి రకరకాల ఆసనాల గురించి మాట్లాడుతున్నారు. ధ్యానానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే ఆసనం. రిక్వైర్మెంట్స్. ఆసనం కావాలి. ఇక్కడ మళ్ళీ చాలామంది కన్ఫ్యూజన్. సార్ ఏ ఆసనం వేయాలా? ఏ ఆసనంలో ఎక్కువగా తొందరగా ధ్యానం కుదురుతుంది? పతంజలి ఇచ్చినటువంటి అద్భుతమైన అంశం ఏంటంటే స్థిరం కామ సుఖం ఆసనం. స్థిరం సుఖం ఆసనం. స్థిరంగా అంటే స్టేబుల్గా కింద ఫ్లాట్గా మంచిగా ఉండాలి. అటు ఇటుగా ప్రతిసారికి నిమిషానికి ఒకసారి బాడీని కదిలించే పొజిషన్లో ఉండకూడదు. స్థిరంగా ఉండాలి. ఇట్ మస్ట్ బీ స్టేబుల్. యూ మస్ట్ బీ ఏబుల్ టు సిట్ ఫర్ 1 అవర్ అట్లీస్ట్ ఆర్ హాఫ్ అన్ అవర్ అట్లీస్ట్. స్థిరంగా ఉండాలి. అండ్ సెకండ్ కండిషన్ సుఖంగా ఉండాలి. చాలామంది నడుముని టార్గా పెట్టండి, అప్పుడే ఎనర్జీ లోపలికి వస్తుంది. ఎనర్జీకి నీ శరీరం అడ్డు కాదు. అట్లయితే ఆ గోడలోంచి బయటికి లోపలికి ఎనర్జీ రాదు. కాస్మిక్ రేస్ అంటారు వాటిని. ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రంలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కలిగినటువంటి లోయెస్ట్ వేవ్ లెంత్, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ కలిగినాయి అతి శక్తివంతమైన తరంగాలు. ఎక్కడికైనా చొచ్చుకొని పోగలవు. పడుకున్నప్పుడు ఎనర్జీ వస్తుంది కదా. మరి ఆసనంలో నడుము నిటారుగా ఉంచితేనే వస్తుంది అనుకుంటున్నారు, తప్పది. సుఖంగా ఉండాలి. పతంజలి యోగాను ఫార్ములేట్ చేసినటువంటి పతంజలి మహర్షి చెప్తున్నారు, మధ్యలో వచ్చిన వాళ్ళందరూ నడుము స్ట్రేట్గా ఉండాలి. సమకాయ శిరోగ్రీవం. సమము కాయము శిరోగ్రీవము. శిరము అంటే తల, గ్రీవం అంటే ఆలోచనలు, కాయం అంటే శరీరం. ఇవన్నీ అలైన్మెంట్ కావాలి.
అంతేగాని ఈ ఫిజికల్ బాడీ కాదు. నడుము ఎట్లా కంఫర్ట్గా ఉంటే అట్లా కూర్చోవాలి, స్థిరంగా సుఖంగా కూర్చోవాలి అంతే. పద్మాసనంలో ఎక్కువ ఎనర్జీ వస్తుందా? రాదు. సార్ వజ్రాసనం నాకు బాగా అలవాటు, నీ ఇష్టం వేసుకో, కానీ ఎక్కువ ఏమి ఎనర్జీ రాదు. ఇక్కడ నువ్వు ఏ ఆసనంలో కూర్చున్నావు అనేది ఇంపార్టెంట్ కానే కాదు. మరేంటి సార్ ఇంపార్టెంటు? శ్వాసను గమనిస్తున్నారా లేకపోతే ఏదన్నా ఆలోచిస్తున్నారా? అదొక్కటే ఇంపార్టెంట్ సార్. రైట్. సో నెక్స్ట్ ఏం చేయాలి? చేతులు కట్టుకోమంటారు, కాళ్ళు క్రాస్ చేసుకోమంటారు, కళ్ళు మూసుకోమంటారు. కళ్ళు తెరుచుకొని ధ్యానం చేయొచ్చు కదా అని అడుగుతారు చాలామంది. చేతులు ఎందుకు కట్టుకోవాలి అంటే ఈ రెండు చేతులు దీన్ని ఎనర్జీ ఎగ్జిటింగ్ ఓపెన్ ప్లేసెస్ అంటారు. అంటే శక్తి బయటికి ప్రవహించే, లోపలికి ప్రవహిస్తుంటుంది, బయటికి ప్రవహిస్తుంటుంది. ఒక బుద్ధుడు ఇలా పెడతాడు అంటే ఆయన శక్తిని బయటికి ఇలా పంపించే ప్లేస్ ఇది. కాళ్ళు అవి రెండు కూడా ఎనర్జీని బయటికి పంపిస్తూ ఉంటాయి. కంటి చూపుతో కూడా ఎనర్జీని మనం ప్రొజెక్ట్ చేయొచ్చు. ఈ 3 ప్లేసెస్ ఎనర్జీ బయటికి వెళ్ళగలిగే ప్రదేశాలు. వీటిని మనం క్లోజ్ చేయాలి. ఫస్ట్ ఏం చేస్తున్నామంటే మన లోపల నుంచి బయటికి వెళ్ళే శక్తి ప్రవాహాలన్నిటినీ క్లోజ్ చేస్తున్నాం ధ్యానంలో. ఫస్ట్ పాయింట్, చేతులు 2 పెట్టినప్పుడు ఎనర్జీ ఇంకా బయటికి పోదు, ఇక్కడనే సర్క్యులేట్ అవుతుంది. కాళ్ళు 2 కుర్చీలో కూర్చున్నప్పుడు ఏమో క్రాస్ చేసుకుంటాం ఇలా, అదే కింద కూర్చుంటే ఆటోమేటిక్గా అవి క్రాస్ అయిపోతాయి. సో అక్కడ క్లోజు, ఇక్కడ క్లోజు, కళ్ళు 2 మూసుకుంటాం, బయటికి వెళ్ళాల్సిన శక్తి అంతా ఆగిపోతుంది. ఇక్కడ ధ్యానంలో ఫస్ట్ పాయింట్ ఏం చేస్తామంటే మొత్తం ఆపేస్తాం మనం. శారీరక, మానసిక, బుద్ధిపర అన్నిటినీ ఆపేయాలి ఫస్ట్. అప్పుడు మనసు ఆగుతుంది. శారీరకంగా ఎలా ఆగుతున్నామంటే ఒతను కూర్చుంటున్నాం కదా, కదలట్లేదు కదా, కదలడానికి కూడా శక్తి ఖర్చు అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, కదలడం ఆపేసినాం, కూర్చున్నాము, శక్తి ఆగిపోయింది, ఖర్చు అవ్వడం ఆగిపోయింది. చూస్తున్నా సార్ నేను, అక్కడ కూడా ఖర్చు అవుతుంది. కళ్ళు మూసుకున్నాను, ఆగిపోయింది. చేతులు ఇలా పెట్టాను, ఇలా పెట్టాను, గాయత్రి ముద్రలు ఇవన్నీ వితౌట్ ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ ప్రిస్క్రిప్షన్ అబౌట్ ఫ్రమ్ ఎ గురు, యూ షుడ్ నాట్ పుట్ లైక్ దిస్. ఈ ఏళ్ళు ఎక్కడెక్కడ ఏం పెట్టినా ఇక్కడ మొత్తం 7200 ఎనర్జీ సెంటర్లు మన శరీరంలో ఉంటాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఏ ఎనర్జీ సెంటర్ యాక్టివేట్ అయ్యి ఎక్కడ మీకు ఏమవుతుందో మీకు తెలియదు. కాబట్టి సింపుల్, దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ 8.1 బిలియన్ పీపుల్, అందరికీ సూటబుల్. కాబట్టి ఇలాంటివి పెట్టకండి. ఓకే, రైట్. కాళ్ళు క్రాస్ చేసుకున్నాం, కళ్ళు మూసుకున్నాం, శారీరక కదలికలు ఆగిపోయినాయి, ఎనర్జీ ఆగిపోయింది. కళ్ళు మూసుకున్నాం, చూడడం ఆగిపోవడం వల్ల ఎనర్జీ ఆగిపోయింది. కళ్ళు తెరుచుకొని ధ్యానం చేస్తే ఏమవుతుంది? నాకు వస్తువు కనిపిస్తుంది, ఆ వస్తువు ఒక థాట్కి, ఆలోచనకి దారితీస్తుంది. ఆ ఆలోచన ఇంకో ఆలోచనకు దారితీస్తుంది. ఆ ఆలోచన నుంచి ఇంకెవడో గుర్తొస్తాడు, వాడు తిట్టింది గుర్తొస్తుంది, వాడి నుంచి ఒక చైన్ స్టార్ట్ అవుతుంది. ఒక బిగినర్గా వీ షుడ్ నాట్ డూ మెడిటేషన్ విత్ ఓపెన్ ఐస్. యూ కెన్ ప్రాక్టీస్ ఆఫ్టర్ దిస్ వన్ ఫర్ 5 minutes 10 minutes విత్ ఓపెన్ ఐ మెడిటేషన్. ఓషో రజనీష్ చెప్తారు ఒకసారి, మీరు అలా ఓపెన్ ఐస్తో 1 సంవత్సరం పాటు ధ్యానం చేసిన, ఒక 15 నిమిషాలు ప్రతి శ్వాసను గమనిస్తూ అతను కూర్చున్నా ఒక్కటే ఫలితం వస్తుంది అన్నాడు. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. చాలామంది చెప్తుంటారు, సార్ నేను నా పనులన్నీ ధ్యానంలాగానే చేస్తుంటాను సార్. పిచ్చి పిచ్చి మాటలు చెప్పకండి, మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. మీకు అంత సీన్ లేదు అక్కడ, మీ మైండ్ అంతా పని చేస్తూ ఉంటుంది. ఇట్ ఈస్ స్ట్రక్ ఇన్ ద పాస్ట్ ఆర్ ఇన్ ద ఫ్యూచర్, యు ఆర్ నాట్ ఇన్ ద మూమెంట్. ధ్యానం చేయలేక, కూర్చోలేక అలా చెప్తాం. సో అవన్నీ వద్దు. కళ్ళు మూసుకొని దానికి టైం ఇద్దాం, దానికే ఇద్దాం, కూర్చుందాం. సో స్థిరం సుఖం ఆసనం. కూర్చున్నాం సార్, బాగుంది, సుఖంగా కూర్చున్నాం, ఇంకేం చేయాలి? శ్వాసను గమనించడం ప్రారంభించండి. ఓకే, గమనించడం మొదలు పెడుతున్నా, కానీ నాకు కుదరట్లేదు సార్, అసలుకి నాకు ఏకాగ్రతనే లేదు, అసలుకి ఎక్కడెక్కడో గుర్తొస్తున్నాయి. కళ్ళు తెరిచినప్పుడన్నా బాగుంది, కానీ కళ్ళు మూచుకుంటేనే అన్నీ గుర్తొస్తాయి. ఎస్, మీరు మొట్టమొదటిసారి లోపలికి పోయినరు, అక్కడ చెత్త ఉంది, చెత్తనే కనిపిస్తుంది. అవట్లేదు సార్ ఎంత ట్రై చేసినా. స్టాప్ టాకింగ్ అబౌట్ నెగిటివ్లీ. నువ్వు ఈరోజే కదా కూర్చుంది, ఇప్పుడే కదా కూర్చుంది, అప్పుడే ఎట్లా వస్తుంది? ఏ దానికైనా టైం పడుతుంది, అడ్డంకులు వస్తాయి, శ్రద్ధ కావాలి, మరింత సాధన చేయాలి, పట్టుదల ఉండాలి. చేద్దాం 40 రోజులు. ఇలా కూర్చొని అలా లేచేస్తే 40 రోజులు చేస్తే రాదు. పిల్లలకు చెప్తాం కదా మనము, రెగ్యులర్గా హోంవర్క్ చేయి, ఏ రోజు క్లాస్ ఆ రోజు పూర్తి చేయండి, శ్రద్ధ ఉండాలా, క్రమశిక్షణ ఉండాలి,
టైం పంక్చువాలిటీ ఉండాలి. మరి మనకి ఎక్కడ పోయినాయి? మనం కూడా అట్లనే కూర్చుందాం. ధ్యానం అంటే అంత చిన్న చూపు ఎందుకు మీకు? ఇలాగే చేద్దాం, కూర్చుందాం. సాధనమున పన్నులు సమకూరు ధరలోన వస్తుంది, ఖచ్చితంగా రోజు వస్తుంది. మనసు ఆలోచనలన్నీ తగ్గుతూ వస్తాయి. ఏమవుతుంది సార్ అప్పుడు? కొన్ని ఆలోచనలు తగ్గినాయి, ఏమవుతుంది? ఇక్కడ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఆ బ్రహ్మరంధ్రంలోంచి మన లోపలికి ఈ విశ్వం అంతా కూడా వ్యాపించి ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీ, విశ్వమయ ప్రాణశక్తి ప్రవాహం స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఫస్ట్ డే చాలామందికి ఏదో లోపలికి వచ్చినట్లుగా అనిపించింది సార్, నా తలంతా భారంగా అనిపించింది, చాలా కూల్గా అనిపించింది, ఏదో దిగుతున్నట్టుగా అనిపించింది. ఇంతకుముందు నేను ఎన్నోసార్లు కళ్ళు మూసుకొని కూర్చున్నాను కానీ అలాంటి అనుభవం రాలేదు. ఇంతకుముందు నువ్వు కళ్ళు మూసుకొని కూర్చున్నావు కానీ మైండ్ ఎంప్టీ కాలేదు. ఇప్పుడు నువ్వు శ్వాసను గమనించినావు, మనసు శూన్యమైంది. శూన్యమైతే ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే ఏమవుతుంది? ఆల్రెడీ చుట్టుపక్కల ఉన్న శక్తి అంతా కూడా లోపలికి ప్రవహించడం మొదలెడుతుంది. యు స్టార్ట్ రిసీవింగ్ ఎనర్జీ, ప్రాణశక్తిని. ఒకవైపు ధ్యానంలో నిరంతరం మనం వేస్ట్గా ఖర్చు పెడుతున్నటువంటి శక్తి అంతా కూడా క్లోజ్ చేసినాం. రెండో వైపు ఎనర్జీని తీసుకోవడం మొదలుపెట్టినాం. ప్రాణశక్తిని ఇంట్లో కూర్చొని 10-15 నిమిషాలు కూర్చుంటే బోలెడంత ప్రాణశక్తి వస్తుంది. ఆ ప్రాణశక్తి లోపించడం వలనే అన్ని రకాల జబ్బులు, క్రానికల్ డిసీజెస్, బీపీలు, షుగర్లు, స్పాండిలైటిస్లు, కీళ్ళ నొప్పులు, థైరాయిడ్లు, ఈ శరీరం అంతా కూడా వీక్గా ఉండడము, థింకింగ్లో క్లారిటీ లేకపోవడము, సరిగ్గా పని చేయకపోవడము, మైండ్ తొందరగా అలసిపోవడము, అన్నిటికీ కారణం ప్రాణశక్తి లోపము. సరే బాగానే తింటున్నాం కదా, మటన్ను, మాంసము, ప్రోటీన్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ తింటున్నారు కదా, దాటి ద్వారా వచ్చేది 10% ఎనర్జీ. నిద్రలో వచ్చేది 10% ఎనర్జీ. ఈ వచ్చిన ఎనర్జీని మనం కరెక్ట్ వాడుతున్నామా అంటే 100 రకాల నానా చెత్త మాటలన్నీ మాట్లాడి కోల్పోతాం. మీకు అవసరమైన మాటలు మాట్లాడితే మీ డబ్బు మీకు ఖర్చు పెట్టుకున్నట్టుగా బాగుంటుంది. మరి మనం ఏం చేస్తున్నామంటే నెలంతా కష్టపడి సంపాదించిన డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టినాం. ఇంటి రెంట్ వచ్చి కూర్చుంటాడు, కరెంటు బిల్లు వచ్చి కూర్చుంటాడు, వాటర్ బిల్లు వచ్చి కూర్చుంటాడు. ఇవ్వలే 2 నెలలు చూస్తాడు, 3 నెలలు చూస్తాడు, ఇంట్లోకి వెళ్ళి సామాన్లు తీసి బయట పడేస్తాడు. మన శరీరం ఇప్పుడు అదే పరిస్థితి అయింది. ఇంట్లో ఒక బీపీ అనే ఒక డబ్బులు కట్టనోడు వచ్చి కూర్చున్నాడు, షుగర్ అనే ఇంకొక డబ్బులు బాకీ ఉన్నోడు వచ్చి కూర్చున్నాడు, అప్లోడు, కిడ్నీలు పాడైపోయి ఇంకొకటి వచ్చి కూర్చున్నాడు, స్పాండిలైటిస్ అనేది ఇంకొకటి వచ్చి కూర్చున్నాడు. ఎందుకంటే మీరు కొన్ని నెలలు, సంవత్సరాల నుంచి ఏమీ ఇవ్వట్లే వాళ్ళకి. మరి ఎక్కడ పోతున్నాయి సార్? నేను బాగానే కష్టపడుతున్నా, బాగానే తింటున్నా, అనవసరమైన పక్కింటోని గురించి మాట్లాడుతున్నాం, రేపటి గురించి అనవసరంగా ఆలోచిస్తున్నాం. శక్తి అంతా పోయింది. ఈ శరీరాన్ని నిలిపి ఉంచి మెటబాలిక్ యాక్టివిటీస్ 6 ట్రిలియన్ యాక్షన్స్ ఆర్ గోయింగ్ ఆన్ ఇన్ ద మూమెంట్. ఒక క్షణంలో 6 ట్రిలియన్ మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అన్నిటికీ శక్తి కావాలి బోల్డంతా, అది మీరు ఇవ్వట్లే, అదంతా మనం వేస్ట్ చేస్తున్నాం కాబట్టి జబ్బులు. మరి ధ్యానంలో ఏమవుతుంది? మనకు చక్కగా శక్తి వస్తుంది. మరి ఆ శక్తి ఏమవుతుంది? అక్కడక్కడ మొత్తం శరీరం అంతా కూడా బ్లాక్స్ అన్ని ఏర్పడ్డాయి. ఆ శక్తి వెళ్ళిపోయి సప్లై చేయడం మొదలు పెడుతుంది. తిండి లేకుండా అలమటించే వ్యక్తికి మంచి ఆహారం ఇచ్చి, పోషకాహారాలు ఇచ్చి, మంచి బట్టిచ్చి, ఇల్లు ఇచ్చి పెట్టిననుకోండి, వాడు ఎంత అద్భుతంగా 15 రోజుల్లోనే అద్భుతంగా కోలుకొని ఉత్సాహవంతుడవుతాడు. మీరు కూడా అలా అవుతారు. దట్ ఈస్ ద బెనిఫిట్ ఆఫ్ మెడిటేషన్. సో ఈ విధంగా ధ్యానంలో కొంత ధ్యానం చేస్తే, కొంత ఆలోచనలు తగ్గితే ఇంత శక్తి వచ్చి ఇన్ని మార్పులు వస్తాయి. మరి అదే ధ్యానాన్ని రెగ్యులర్గా రోజు 2 గంటలు 3 గంటలు చేస్తూ మౌనంగా ఉంటూ, సరి అయిన ధ్యాన పద్ధతి మళ్ళీ గుర్తుపెట్టుకోండి, శ్వాస మీద ధ్యాస. అది చేస్తేనే లోపల కూర్చొని నాకు ₹1,00,00,000 వచ్చినందుకు కృతజ్ఞతలు, నేను బావదారు బాబాజీకి కనెక్ట్ అయినందుకు ధన్యవాదాలు, దిస్ ఈజ్ నాట్ మెడిటేషన్, నాట్ ఎట్ ఆల్ మెడిటేషన్. సార్ సీనియర్ మాస్టర్లు చెప్తున్నారు కదా, అది వాళ్ళ ఇష్టం. పత్రిజీ నోట్లోకి వెళ్ళి ఎప్పుడన్నా వచ్చిందా? పతంజలి మహర్షి ఏమైనా చెప్పిండా? యోగ చిత్తవృత్తి నిరోధ. 1 మంత్లో, జస్ట్ 1 మంత్లో ఎంత అద్భుతం చూస్తారో మీరు. 21 రోజులు చాలు మీకు. పత్రిసారి చెప్పాడు, ఒక ధ్యాని స్థితి నుంచి 41 రోజుల్లో యోగి స్థితికి వెళ్ళిపోవచ్చట. ఒక యోగి స్థితి నుంచి ఇంకొక 41 రోజుల్లో ఋషి స్థితికి వెళ్ళిపోవచ్చట. ఇంకొక 41 రోజుల్లో ఋషి నుంచి మహర్షికి వెళ్ళిపోవచ్చట. ఇంకొక 41 రోజుల్లో బ్రహ్మర్షి స్టేజ్కి వెళ్ళిపోవచ్చట.
ఒక ధ్యానికి 41 డేస్ పడుతుంది, ఒక యోగికి 41 డేస్ పడుతుంది, ఒక ఋషికి 41 డేస్ పడుతుంది, ఒక మహర్షికి 41 డేసు, ఒక బ్రహ్మర్షికి 41 డేసు. మొత్తం కలిపి ఎన్నైనాయి? 205 రోజులు అయిపోయినాయి. 205 రోజుల్లో మొత్తం ఈ భూమి మీద నువ్వు బ్రహ్మర్షి అయిపోవచ్చు అని చెప్తున్నాడు పత్రిజీ. మనం 20 సంవత్సరాల నుంచి చేస్తుంటాం, ఏమీ రాదు. ఎందుకంటే మీరు సరి అయిన ధ్యానం చేయలేదు, ధ్యానం చేసినా సరి అయిన శాస్త్ర అవగాహన లేదు, పుస్తకాలు కూడా చదవాలి. సో ఈ వీడియోలో మనం మోస్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ మెడిటేషన్, పత్రిజీ గారు కుండ బద్దలు కొట్టి బల్ల గుద్ది మరీ చెప్పినటువంటి ధ్యాన పద్ధతి శ్వాస మీద ధ్యాస. బుద్ధుని కన్నా మనం కష్టపడలేమండి. 6 సంవత్సరాల పాటు కనిపించిన ప్రతి గురువు చెప్పిన దాన్ని, ప్రాణాన్ని సైతం పక్కన పెట్టి ప్రయోగాలు చేసి 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 చివరికి భూమండలానికి ఇచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఆనాపానసతి ధ్యానం. అదొక్కటే చేస్తాం, అదొక్కటే చెప్తాం. అదే మనందరి లక్ష్యం. ప్రతిరోజు ఉదయం నిద్రతో లేచినప్పుడు ధ్యానంతో స్టార్ట్ చేస్తాం, పడుకునేటప్పుడు ధ్యానం చేయాలి. పడుకునేటప్పుడు ఎందుకు ధ్యానం చేయాలంటే, నిద్ర ఉదయం నుంచి సాయంత్రం వరకు బయటికి వెళ్ళి మనం ఎంతోమంది నెగిటివ్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతాం, ఎంతో చెత్త లోపలికి వచ్చి ఉంటుంది. ఆ చెత్త అంతా కూడా క్లీన్ అవుతుంది ధ్యానం చేస్తే. కాబట్టి నైట్ మెడిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా చేయండి. హాఫ్ అన్ అవర్, అట్లీస్ట్ 15 మినిట్స్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. ఈ కండిషన్ తీసుకుందాం ఫ్రెండ్స్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఇక నుంచి ఈరోజు నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి సీరియస్ టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ యోగి భవాలో మనం ఇవాల్టి నుంచి స్పిరిచువల్ సైన్స్ సంబంధించిన మొత్తం ఫండమెంటల్ నుంచి బేసిక్స్ అంతా కూడా ఒక్కొక్క పాయింట్ నేను రాస్తూ చెప్తాను మీకు. క్లారిటీగా మనం బుక్స్ తయారు చేసుకుందాం, నోట్స్ తయారు చేసుకుందాం. ఈ భూమండలం అంతా ధ్యాన జగత్తు కావాలంటే లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు కావాలి. మరి వాళ్ళు అరకొరగా చెప్తే ఎవరు వినరు. సైంటిఫికల్గా చెప్పాలి అంటే మనం వినాలి, నేర్చుకుందాం. ఈరోజు నుంచి ఎవ్రీ సండే ఒక వీడియో రిలీజ్ అవుతుంది. పిఎంసి యోగి భవాలోకి వెళ్ళి టీచర్స్ ట్రైనింగ్ కోర్స్ అని కొడితే యోగి భవాలో మీకు వస్తుంది. ఇక నుంచి కొత్త ప్లేలిస్ట్ వస్తుంది, స్పిరిచువల్ సైన్స్ టీచర్స్ ట్రైనింగ్. ఇది మొట్టమొదటి ధ్యానానికి సంబంధించినటువంటి వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.